దావీదు ఎంత బలవంతుడండి, 7 సార్లు ప్రార్థన చేశాడండి, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడు, 7 సార్లు ప్రార్థనాపరుడు. దయచేసి గమనించండి, నేను పరిశుద్ధుడిని, నాకు 10 పాటలు వచ్చు, చూడకుండా వాక్యం చదువుతాను, చర్చీలు కట్టించాను, బోల్ డబ్బులు ఇస్తాను అనుకుంటే బాబు నువ్వే కావాలి, వాడికి నువ్వే కావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంటిలోనే, నీ జీవితంలోనే, నీ తలంపులతోనే వాడి పనంతా నీతోనే, వాడి కార్యాలన్నీ నీతోనే. కాబట్టి ఎవరు కావాలి వాడికంటే బలవంతులు కావాలి. దేవుని రాజ్యానికి ఎవడు పనికొస్తాడో వాడే కావాలి, దేవుని సేవకు ఎవడు పనికొస్తాడో వాడే కావాలి, దేవుని నీతిని ఎవడు నిలబెడతాడో వాడే కావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మిగిలిన వీక్ పీపుల్ తో వాడికి పెద్ద పని ఉండదు, అసలు పని చేయడు, పట్టించుకోడు. అసలు రోజు తాగుతాడు అనుకుంటే వాడికి ఆల్రెడీ సాతానుడితో పూర్తి సంబంధాలు ఉన్నాయి. మరి ఇంకా సాతానుడు ప్రత్యేకమైన స్పెషల్ సంబంధం ఎందుకు పెట్టుకోలేడు? పెట్టుకోవాల్సిన అవసరత లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను నిలుచుచున్నాను, నాకేంటి, నేను 150 కీర్తనలు రాశాను, నేను పాడిన పాటలే యూదులందరూ పాడుకుంటున్నారు, నేను రాసిన పాటలే వాళ్ళు పాడుకుంటున్నారు, నేను ఇంక పడిపోయే అవకాశం లేదు, నేను చాలా పెద్దోడిని, 7 సార్లు ప్రార్థిస్తుంటాను, నాలాగా యూదా సామ్రాజ్యంలో ఎవరు ప్రార్థించి ఉండరు అని దావీదు అనుకొని ఉండొచ్చు. కానీ సాతానుడికి ఎవరు కావాలంటే దావీదు లాంటి వాళ్ళే కావాలి, దావీదు లాంటి వాళ్ళే కావాలి. క్రైస్తవుడా, ఒకసారి గమనించుకో, సాతానుడు దృష్టి పరిపూర్ణంగా గొప్ప గొప్ప విలువ కలిగిన ఇళ్ళ మీద, భార్య గుట్టుగా బతికి, భర్త గుట్టుగా బతికి, అందమైన వాడు దేవుడు వారికి ఇచ్చిన పిల్లలు చాలా ఆరోగ్యంగా, ఆధ్యాత్మిక ఆరోగ్యం కలిగి ప్రార్థనలు చేసుకుంటూ పరిశుద్ధంగా ఉంటూ, వారి ఇంటి పేరు గాని, వారి ఇంటి మాట గాని, చిన్నది కూడా గుమ్మము దాటి బయటికి వెళ్లకుండా ఉంటే సాతానుడు కనిపెట్టుకుని ఉంటాడు, రే ఏదో ఒక రోజు నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. ఎందుకంటే అంత గుట్టుగా బతికేస్తారంటారా, నేను లేకుండా అంత గుట్టుగా బతుకుతారా, మిమ్మల్ని నువ్వు ఊరుకోబెడతాడా, అంత పరిశుద్ధంగా మీరు బతికితే నా రాజ్యం ఏమైపోవాలి అని చెప్పి అందమైనటువంటి వారి కుటుంబంలో ఇది నిజమా అనుకొని దూరుతాడు వాడు. భార్యాభర్తలు, కుటుంబాలు, అక్క చెల్లెలు, దయచేసి అందంగా గుట్టుగా బతుకుతున్న గృహంలారా గుర్తుంచుకోండి, మీ మీద సాతానుడు పూర్తిగా ఫోకస్ చేశాడు. జాగ్రత్త, ఎవరిని మృంగుదునా అని చెప్పి గర్జించు సింహం వలె తిరుగుతున్న సాతానుడు దృష్టి ఎవరి మీదో కాదు, మీ మీదే ఉంది, మన మీదే ఉంది, మన మీదే ఉంది. Satan needs the holy people, Satan needs the righteous people, Satan needs the good people. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడికి మంచోళ్ళు కావాలండి, ఎందుకంటే మంచోళ్ళు ఎక్కువైపోతే వాడికి దుఃఖం, వాడికి బాధ, వాడికి రోషం, వాడి రాజ్యం చల్లగైపోతుంది, పల్చగైపోతుంది, అది వాడికి ఇష్టం ఉండదు. కాబట్టి దావీదు ఎంత బలవంతుడైనా పడిపోయాడు. అందుకే వాక్యం చెప్తుంది, నేను నిలుచుచున్నాను అని తలంచుకున్నవాడు ఒక విషయంలో జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడి తీరాలి, పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకునే వాళ్ళను సులువుగా చిక్కులో పెడతాడండి వాడు.